అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక రికార్డు ఆయన ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి. ఎవరు ఊహించని ఒక అవార్డు అయితే వచ్చిందంటున్నారు. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం పూర్తిగా. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారికి రికార్డులు బ్రేక్ చేయడం కామనే. అయితే ఇప్పుడు ఏంటి సార్ ఆ అవార్డు ఏంటి కొత్తగా వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా అనేక మంది అనేక రకాల అవార్డులు ఇచ్చారు, రివార్డులు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయన అవార్డులు రివార్డులు తీసుకోలేదు, తీసుకోరు కూడా. తాజాగా ఇప్పుడు ఆయనకి ఒక అవార్డు వచ్చింది. ఏంటంటే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డు. బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఆ అవార్డుని ఎవరు ఇచ్చారంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అంత ఈజీగా అవార్డ్స్ ఏమి ప్రకటించరు. దానికి కొన్ని కొలమానాలు ఉంటాయి, దానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు అవార్డులను అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అనేటువంటి అవార్డు ఇచ్చారు. బిజినెస్ రిఫార్మర్ అంటే వ్యాపారంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి, రిఫార్మర్ అంటే సంస్కరణ. బిజినెస్ ని, వ్యాపారాన్ని సంస్కరించినటువంటి నేత అవార్డు అది. సో సంస్కరణ ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన అందరూ సింగిల్ విండో విధానం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. మనం అందరం వింటున్నాం. అనేక ప్రభుత్వాలు అదే చెప్తున్నాయి. కానీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఆ నెక్స్ట్ లెవెల్ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి వెళ్ళిపోయారు. ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి వెళ్ళిపోయారు ఆయన. ఏంటి దీనికి దానికి తేడా అంటే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వన్స్ పెట్టుబడి పెట్టడానికి మీరు గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వస్తే మీ ప్రొఫైల్ బాగుంటే ఇక్కడ మీరు అన్ని మర్చిపోవచ్చు. ఆ కంపెనీకి కావాల్సినటువంటి అనుమతులు కానీ, ఆ కంపెనీకి కావాల్సిన వసతులు కానీ, ఆ కంపెనీకి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని కానీ సర్వం ప్రొక్యూర్ చేస్తారు. అన్ని రకాలుగా ఆ కంపెనీకి సహకరిస్తారు. ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే. ప్లస్ బ్లాంక్ చెక్ రాసిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా కానీ మీరు వచ్చి బిజినెస్లు పెట్టి నేను ఉపాధి కల్పిస్తామని చెప్తే మీకు బ్లాంక్ చెక్ రాసిస్తాను అనేది. బ్లాంక్ చెక్ అంటే ఏంటి? మీరు ఎంత కావాలని అంత డ్రా చేసుకోమని కాదు. మీకు ఏం కావాలో నేను అవి ఇస్తా. మీకు ఏం కావాలో చెప్పండి, నేను అవి ఇస్తా. మ్యాన్ పవర్ కావాలా ఇస్తా, వాటర్ కావాలా ఇస్తా, ఎలక్ట్రిసిటీ కావాలా ఇస్తా, ల్యాండ్ కావాలా ఇస్తా, బ్యాంక్ లోన్స్ కావాలా ఇప్పిస్తా. సో మీకు ఏం కావాలంటే అవి అడగండి. బట్ మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి. మీరు చెప్పినట్టు మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలా ఆయన ప్రమోట్ చేశారు. 16 నెలల కాలంలో, ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 నెలల కాలంలో ఆయన చేసినటువంటి కృషికి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, వాటన్నిటిని నివృత్తి చేయగలిగారు. ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. బ్రాండ్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఎవరికి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్నంత మాత్రాన నీ కంపెనీకి బ్రాండ్ రాదు. బ్రాండ్ అనేది అన్లిమిటెడ్ వాల్యూ ఆ బ్రాండ్ అనే దానికి. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, నీకు డబ్బు కాదు కావాల్సింది, పరపతి కావాలి. పరపతి కావాలి. పరపతి లేకపోతే నీకు డబ్బు ఎవరు? డబ్బు ఉన్నంత మాత్రాన నీకు పరపతి రాదు. డబ్బు ఉన్నంత మాత్రాన నీకు పరపతి రాదు. పరపతి అనేది డబ్బు కంటే కూడా అత్యున్నతమైనది, అత్యున్నత విలువ కలిగినటువంటి. నీకు పరపతి ఉంటే ఈ క్షణంలో ఫోన్ చేస్తే 10 మంది 10 లక్షలు ఇస్తారు. నీకు పరపతి పోతే అవసరమైనప్పుడు నీకు 1,00,000 కాదు కదా, 10 పైసలు కూడా ఎవరు. సో కాబట్టి పరపతి అనేది, గుడ్ విల్ అనేది ఇంపార్టెంట్. ఒక ఫర్మ్కి కానీ, ఒక మనిషికి కానీ, ఒక గవర్నమెంట్కి కానీ గుడ్ విల్ అనేది ఇంపార్టెంట్. ఆ గుడ్ విల్ని ఆంధ్రప్రదేశ్కి సంపాదించగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల్లో. బహుశా ఆ మొత్తం కృషి, ఆయన విజను, ఆయన అట్రాక్ట్ చేసినటువంటి విధానం, బిజినెస్ పీపుల్ని, ఇండస్ట్రియలిస్టులని తీసుకొచ్చినటువంటి విధానం, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎకనామిక్ టైమ్స్ ఆయనకి బిజినెస్ రిఫార్మర్ అనేటువంటి అవార్డు ఇచ్చింది. సో దాన్ని అవార్డు ప్రకటించగానే కలెక్టర్ సదస్సులో ఉండగానే అవార్డు ప్రకటించారు. దాంతో అందరూ కరతాళ ధ్వనులతోటి ఆయనకి ఆ బిజినెస్ అవార్డును ప్రకటించినందుకు ఎకనామిక్స్ టైమ్స్కి అభినందనలు తెలుపుతూ ఆయనకి విషెస్ చెప్పారు. లోకేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కారణం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ గారికి ఆయన తండ్రి కంటే కూడా ఒక గురువు, రాజకీయంగా గురువు, అలాగే
ఆయన స్కిల్కి కూడా గురివే. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే మాట తీరు కానీ ఇవన్నీ రిఫార్మ్ చేసింది ఎవరు? లోకేష్ గారిని. ఆయన ఒక 4 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు లోకేష్ గారు? ఆయన రిఫార్మ్ చేసింది ఎవరు? రిఫార్మ్ అంటే మార్చడే కదా. ఆయన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ గురువుగా భావిస్తూ ఉంటారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని. అందుకే ఆయనకి ఈ బిజినెస్ రిఫార్మ్ అనే అవార్డు రాగానే ఫస్ట్ ప్రశంసించింది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు. మరి దీంట్లో లోకేష్ గారి కృషి లేదా అంటే ఉంది, డెఫినెట్గా ఉంది లోకేష్ గారి కృషి. అర్జునుడు యుద్ధం చేస్తుంటే రథసారథిగా కృష్ణుడు ఉంటారు. అర్జునుడు గెలవడానికి కారణం ఎవరు? కృష్ణుడు లేకపోతే అర్జునుడు గెలవడు. మహాభారత యుద్ధం గెలవదంటారా? మహాభారత యుద్ధమే లేదు కదా. యుద్ధం లేదు, యుద్ధంలో అర్జునుడు గెలిచే పరిస్థితి లేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక రాజకీయంలో ఆయన్ని అంటే ఈ అభివృద్ధిలో లోకేష్ గారి చేత ఒక యుద్ధం చేపిస్తున్నారు. లోకేష్ గారు చేస్తున్నారు కూడా. చంద్రబాబు నాయుడు గారు మదిలో ఏదైతే ఉందో, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, దానికి అనుగుణంగా లోకేష్ గారు కూడా స్పీడ్గా కదులుతున్నారు. ఇప్పుడు పాలసీలు తయారు చేశారు, దాదాపు 25 పాలసీలు తయారు చేశారు. ఈ 25 పాలసీలకు అనుగుణంగా మళ్ళా బిజినెస్ పీపుల్ అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేసింది ఎవరు? లోకేష్ గారు. ఇప్పుడు ఆయన ప్రజెంట్ జనరేషన్ జంజీ నాయకుడు అనుకోవాలి ఆయన. ఈ జంజీలో ఏముండాలి? టెక్నాలజీ. గతంలో మాదిరిగా హార్డ్ వర్క్ చేస్తాం, పేపర్ వర్క్ చేస్తాం అంటే కుదరదు. నో పేపర్ వర్క్. పేపర్ వర్క్ అనేది అది వర్కౌట్ కాదు. ఇప్పుడు అంతా మొత్తం డిజిటల్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇవాళ ఇంతకుముందు మనం జమా ఖర్చులు రాసుకోవడానికి కూడా పేపర్ తీసుకొని రాసుకునేవాళ్ళం. ఇవాళ ఇప్పుడు జంజీ ఏం చేస్తున్నారు? మొబైల్లో టెస్ట్ చేసుకుంటున్నారు మొత్తం. అవునా? సో కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని చేయడంలో టెక్నాలజీని వాడుకున్నారు. ప్లస్ ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడం, MBA, తర్వాత వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేయడం, ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాటి దృష్ట్యా చంద్రబాబు గారి ఆలోచన మేరకు వాట్సాప్ ఒక గ్రూప్స్ తయారు చేసి ఎవరైతే కంపెనీలు వస్తారో వాళ్ళతోటి అందుబాటులో ఉండి అవసరమైనటువంటి ఉద్యోగులు కూడా ఆ గ్రూపుల్లో పెట్టి మొత్తం ఫైల్ మూవ్మెంట్ లేకుండా మొత్తం వాట్సాప్ లోనే నడిపించేశారు. అందుకే 16 నెలల్లో 15 లక్షల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. 7 నుంచి 8 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్క, నేను చెప్తున్న లెక్క కాదు, ప్రభుత్వం చెప్తున్న లెక్క. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ కోణం నుంచి ఆలోచించి ఆ అవార్డు ప్రకటించుంటారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 50 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఈ అవార్డులు ఇదేం పెద్ద గొప్ప అవార్డు అని ఆయన ఏం ఫీల్ కావట్లేదు. ఈ అవార్డులు పైగా అవార్డులు అనేక మంది డాక్టరేట్ ప్రకటించారు ఆయనకి విదేశీ యూనివర్సిటీలో, అది కూడా తీసుకోవాలి ఆయన. సో అవార్డులు రివార్డులు కాదు, ఆయనకి కావాల్సింది ఏంటంటే ప్రజల సేవ. ప్రజలకు మనం ఏం చేసాం, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, మనం చేసినటువంటి పని ప్రజలకు నచ్చుతుందా లేదా, ఇది ఆయనకి ఇంపార్టెంట్. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో బాగా పెరిగినటువంటి బాగా గమనించదగినటువంటి మార్పు ఏంటంటే ప్రజలు మనం అర్థం చేసుకుంటున్నారా లేదా, మనం చేసినటువంటి పనిని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, దాని పట్ల వాళ్ళు సంతృప్తి చెందుతున్నారా లేదా, ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇంతకుముందు అది కాదు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది మంచి పనే కదా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ప్రజలు అర్థం చేసుకుంటారని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్టు కాదు. ఆయన మనం చేస్తున్నాము, ప్రజలు అర్థం చేసుకుంటున్నారా లేదా, మరి అది అనుభవిస్తున్నారా లేదా, పాజిటివ్గా అది రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ ఏ విధంగా దాన్ని మార్చుకోవాలి అనేటువంటి నిత్య విద్యార్థిలాగా ఆయన అయిపోయాడు ఇప్పుడు. సో కాబట్టి ఆయన ఒక అసెట్ ఆంధ్రప్రదేశ్, ఒక బ్రాండ్ వాల్యూ అని చెప్పి భావించి ఎకనామిక్ టైమ్స్ అంటే ఉండే వాటిలో మీడియాలో ఎకనామిక్ టైమ్స్కి ఒక వాల్యూ ఉంది. ఆ విలువైనటువంటి మీడియా అది. ఎకనామిక్ టైమ్స్ అనేది విలువైనటువంటి ఇది. ఎకనామిక్ టైమ్స్ లాంటిదే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ప్రకటించిందంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల్లో చేసినటువంటి ప్రత్యేక కృషికి గుర్తింపుగానే ఇది ఇచ్చి ఉంటుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.